अतध्यायेत् कपिश्रेष्ठं चतुरावरणान्वितं वामभागां सितां पत्नीं सूर्यपुत्रीं सुवर्चलां पश्यन्तं स्निग्धया दृष्टास्तवक्त्रमुकाम्बुजं चित्रचामरसंरिक्तं विरसाज्येषसेवितं मुक्ताहारगणोपेतं रत्नकुण्डलभूषितं दैवीभूषितग्रीवं कनकाङ्गदधारिणं नानामणिसमोत्कीर्णा किरीटोज्ज्वलशेखरं मेघलाधामसंवीतं मणिनोपरशोभितं पद्मासने समासीनं पीतांबरसमन्वितं तुभ्यं दास्यामि हनुमद्देव ప్రణతోస్మిం పదాంబుజే. ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేషరాశి వారి యొక్క ఫిబ్రవరి మాస ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కుజగ్రహ సంచారం వల్ల మేషరాశి వారి యొక్క మాస ఫలితాల్లో కూడా కీలకమైనటువంటి మార్పులు ఉన్నాయి. చూసుకున్నట్టయితే ప్రథమార్థంలో అనుకూల పరిస్థితులు బాగానే ఉన్నాయి. ద్వితీయార్థంలో 3వ వారం వరకు బాగానే ఉంది, కానీ 4వ వారం నుంచి మాత్రం అంత శ్రేయస్కరంగా లేదు. కాబట్టి ఏవైనా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అనుకుంటే మాత్రం దయచేసి 3 వారం వరకల్లా చేసేసేయండి. 4వ వారానికి వెళ్లకుండా ఉండే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా విద్యార్థుల విషయంలో జాప్యం చేస్తూ ఆలోచన చేస్తూ ఏవైనా సరే మీరు చేయాలనుకున్న పనులని దాటి వేసుకుంటూ వెళ్తే చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు చేసేటువంటి పనులని మళ్ళీ వాయిదా వేసేటువంటి పనులు మాత్రం చేయకండి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే గృహిణుల విషయానికి వస్తే చాలా అద్భుతంగా ఉంది. కానీ ఒక మనిషిని నమ్మి వస్తువు కొని లేదా ఒక భూమి కొని లేదా ఏదైనా ముఖ్యమైనటువంటి ఫంక్షన్కి సంబంధించినటువంటి ఒక వస్తువు కొని అయ్యో ఇతను అనవసరంగా నమ్మి కొన్నానే, ఇబ్బంది పడ్డానే అనుకుంటారు. కానీ మీరు ఎప్పుడు కూడా ఒకరి మాట నమ్మి చేసేటువంటి వాళ్ళు కాదు. కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితుల్లో ఒకరిని నమ్మి మీరు పనిని కానీ వస్తువును కానీ కొనకండి. ఇక ప్రత్యేకంగా ఉద్యోగస్తుల విషయానికి వస్తే లాభదాయకమైనటువంటి రాబడి ఉంటుంది. మీరు ఉద్యోగంతో పాటు ఏదైనా బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. అది మీ యొక్క భార్య పేరు మీద కానీ మీ అన్నతమ్ములతో కానీ. ఇది ముందు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్తున్న కారణం వల్ల ఈ నెలలో ఉన్న ఆఖరి వారంలో ఫైనల్గా ఏవైనా సరే లెక్కలు చూసుకొని వీలైతే మీ డబ్బులు మీరు తిరిగి తీసుకోవడం మంచిది. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే మీ యొక్క సహ వ్యాపారి లేదా మీ యొక్క పార్ట్నర్తోని పరస్పర భేదాలు వచ్చి వాగ్వివాదాలకు గతంలో దిగి ఉన్న సందర్భాలు ఉంటాయి. కాబట్టి ఇకపై అలాంటివి చేసే బదులు ఏదైనా పని గురించి మీ యొక్క ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసినటువంటి డబ్బు ఇంకా పెరగడానికి ఎలాంటి ప్రణాళికలు చేయాలి అనేటువంటి విషయం గురించి ఆలోచించండి. ఖచ్చితంగా అద్భుతమైనటువంటి పరిస్థితులు ముందు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఎవరైతే సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో దయచేసి సినిమా రాజకీయ రంగాల వాళ్ళలో పబ్లిక్ పోర్టల్లో ఉంటారు. కాబట్టి మీరు దూర ప్రయాణాలు చేయడం సర్వసాధారణం. కాబట్టి దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఒక అలవాటు చేసుకోండి. మీ ప్రాంతం నుంచి మీరు బయలుదేరేటప్పుడు దగ్గరలో ఏదన్నా ఆలయం ఉంటే నిర్మోహమాటంగా ఆ దేవాలయం బయట అయినా సరే ఒక కొబ్బరికాయ కొట్టేసి, అంటే దేవాలయం లోపలికి వెళ్ళి తిరిగి జనాలు సందడి ఇలా అన్నీ జరుగుతాయి, ఇబ్బంది అవుతుందని రాజకీయ నాయకులు కానీ సినిమా వాళ్ళకు కానీ ఇబ్బందులు ఉంటాయి. నేను చెప్పేటువంటిది కేవలం వీళ్ళిద్దరి గురించే కాదండి. రాజకీయం అంటే చిన్న స్థాయి నుండి పై స్థాయి వరకు ఉంటారు. అలాగే సినిమా వాళ్ళలో మీడియాలో కూడా చిన్న స్థాయి నుండి పై స్థాయి వరకు ఉంటారు. ఖచ్చితంగా ఒక దేవాలయంలో కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళండి. దానివల్ల మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఈ కాలం చాలా మంచి కాలం అని చెప్పవచ్చు. వారు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరైతే రైతులు చేతి వృత్తులు చేసే వాళ్ళు ఉంటారో మీ కులదేవతారాధన చేయడం మానకండి. పిల్లలు దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దయచేసి మీరు ఏవైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక మనిషిని సంప్రదించి తీసుకోండి. మీకున్న అనుభవం, మీరు ఏం చేస్తున్నారు, మంచి జరగబోతుందా
చెడు జరగబోతుందా అని ఇండికేషన్స్ ఇస్తుంది. నేను ఎందుకు ఇలా చెబుతున్నానంటే 60 సంవత్సరాలు దాటిన తర్వాతకి ఎట్టి పరిస్థితుల్లో జాతకం చూసేదానికంటే అనుభవం చూసుకోవాలని వేదం చెబుతూ ఉంది. అందుకని ఇంకా ఎవరైతే విదేశాలకు ప్రయాణం అవుతూ ఉన్నారో మీరు కాళికాలయంలో దర్శనం చేసుకొని వెళ్ళడం ఎంతో ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులు ప్రణాళికలు చూడగలం. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పేటువంటి విషయాలు. మీరు పూర్తిగా మీ జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా తెలుసుకోవచ్చు. కాబట్టి సినీ రాజకీయ రంగాల వారు అన్ని వర్గాల వారికి ఎలాంటి రెమెడీస్ చేయాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. జనవరి 24 నుండి ప్రారంభమై ఫిబ్రవరి 24 వరకు కూడా కుజుడు సంచరిస్తూ మిథున రాశి గుండా ఆ తర్వాతకి ఏప్రిల్ వరకు కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు. దీని వలన ద్వాదశ రాశులకి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు, అలాగే చాలా మంచి చేకూరేటువంటి రాశులకి కూడా ఉన్నాయి. అయితే అన్ని విభాగాల్లో ఉన్నటువంటి వాళ్ళు, విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగస్తులు, సినీ రాజకీయ రంగాల వాళ్ళు, అలాగే రైతులు, చేతి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు, కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు, పాపం తల్లిదండ్రుల నుంచి దూరంగా నివసిస్తూ ఒంటరిగా నివసిస్తున్న వృద్ధులు, అలాగే విదేశాలకు ప్రయాణం చేయాలనుకునేటువంటి వాళ్ళు, అలాగే ఎవరైతే కోర్టు వ్యవహారాల్లో తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరి గురించి కూడా మనం కొన్ని రెమెడీస్ చెప్పుకుందాం. విద్యార్థుల విషయానికి వస్తే నీలా సరస్వతి స్తోత్రం అంటుందండి. ఈ నీలా సరస్వతి స్తోత్రము రోజుకు ఒక్కసారైనా సరే చదువుకోవడం చాలా చాలా శక్తినిస్తుంది. అయితే సరస్వతి యంత్రము అని ఉంటుంది. ఆ యంత్రం మీరు మామూలుగా గూగుల్లో చూసినా సరే దొరుకుతుంది. ఆ యంత్రంలో నెంబర్స్ ఉంటాయి. ప్రతిరోజు పిల్లలకు కొత్త నోట్బుక్ పెట్టేసి ఆ యంత్రాన్ని రోజు వాళ్ళతో గీయించి వాటిపైన రాయించి మధ్యలో కొంచెం అంత కుంకుమ పెట్టి ఇలా రాయండి. ఆ కుంకుమ రోజంతా ఉండాలని కూడా ఏం లేదు. ఇలా చేయడం వల్ల కూడా సంపూర్ణమైనటువంటి వాగ్దేవి కృపా కటాక్షాలు పిల్లల యందు ఉంటాయి. అలాగే గృహిణుల విషయానికి వస్తే ఫిబ్రవరి మాసంలో గుప్త నవరాత్రుల్లో భాగంగా శ్యామలాదేవి నవరాత్రులు జరుగుతాయి. కాబట్టి అమ్మవారి యొక్క నవరాత్రులు అప్పటికే ప్రారంభమై ఉంటాయండి. మరి ఎలా అనే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ నవరాత్రుల్లో కనీసం 9 సార్లు గౌరమ్మను తయారు చేసుకొని మీ ఇంట ఒక మంచి ప్లేట్ చూసుకొని దాంట్లో గౌరమ్మను పెట్టేసి, తమలపాకు లాంటిది పెట్టొచ్చు కానీ వాడిపోతుంది, వడలిపోతుందండి అనేటువంటిది చెబుతున్నారు. కాబట్టి ఒక మంచి ప్లేట్ చూసుకొని దానిపైన అమ్మవారిని గౌరమ్మగా మీ వీలును బట్టి చేసుకొని, మనకు అమ్మవారు ఎలాంటి వర్ణంలో ఉంటారు అనంటే మరకత వర్ణము అని అంటారు. కాబట్టి అలాంటి మరకత వర్ణంలో ఉండేటువంటి కుంకుమతోని అమ్మవారికి అర్చన చేయాలి. అది ఎలా చేస్తారండి అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఎలా అంటే అమ్మవారికి సంబంధించినటువంటి వర్ణనలో మనకు కుంకుమ దొరుకుతుంది. ఆ కుంకుమే కుబేర కుంకుమ. ఆ కుంకుమతో ఈ నవరాత్రుల్లో నవమ అంటే 9 సార్లు కుంకుమార్చన చేయడం వల్ల సంపూర్ణ శ్యామల కృపా కటాక్షాలు అందుతాయి. ఆ కుంకుమని 9 రోజుల తర్వాతకి పచ్చకర్పూరం వేసి దాచుకొని ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ధరించడం వల్ల ఎన్నో రకాలైనటువంటి కష్టములని కూడా అమ్మవారు కడతీరుస్తుంది అని శాస్త్రోక్తంగా చెప్పడం జరిగింది. ఇక ప్రత్యేకంగా ఉద్యోగస్తులు అలాగే వ్యాపారస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తుల్లో చాలా వరకు ఉన్నటువంటి ఇబ్బందులు ఎలా వస్తున్నాయి అనంటే శత్రు భయము కానీ, లేదా ఉన్నటువంటి అధికారులు ఏవైనా సరే ఉద్యోగంలో నుంచి తీసివేస్తారు అనేటువంటి భయం కానీ కలుగుతుందేమో అన్న భయం అధికంగా ఉన్న కారణం వల్ల వీరు ఆంజనేయ స్వామి యొక్క లాంగూలా స్తోత్రం చదువుకోవడం చాలా మంచిది. రోజుకు ఒకసారన్నా హనుమత్ లాంగూలా స్తోత్రం విన్నా చదివినా సంపూర్ణ కృపాకటాక్షాలు అందుతాయి. ఇది వ్యాపారస్తుల విషయంలో కూడా అలాగే చేయడం ఎంతో మంచిది. వీరు ప్రత్యేకంగా రోజు దీపారాధన చేసేటప్పుడు ఉద్యోగస్తులైతే నువ్వుల నూనె ఆముదం కలిపి, అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వ్యాపారస్తులైతే అమ్మవారి యొక్క విప్ప నూనెతోని పూజ చేయడం చాలా విశేష వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. ఇక మనం ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క
రాజకీయ రంగాలు, సినీ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యేకంగా దుర్గా కవచాన్ని చదవడం కానీ వినడం కానీ ఎంతో శక్తినిస్తుంది. అమ్మవారు మీకు మీ కుటుంబం చుట్టూ కూడా ఒక రక్షణ వలయంలా ఏర్పడి ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటుంది. ఇక ఈ యొక్క సినీ రాజకీయ రంగాల వారే కాకుండా చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు కానీ, లేదా కుల వృత్తులు చేసుకునే వాళ్ళు కానీ, అలాగే రైతులు కానీ భూ సంబంధితమైనటువంటి అనుకూల స్థితి కలగాలి కాబట్టి నిత్యము రోజు ఒక మంత్రం చదువుకోవాలి. ఒకటే మంత్రం రోజు చదువుకోవాలి. ఏమిటా మంత్రం అంటే శరవణ భవాయ విద్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని చదవడం వల్ల ఈ విభాగంలో ఉన్న వారందరికీ కూడా అనుకూల పరిస్థితులు కలుగుతాయి. ఇక ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే ఎవరైతే కోర్టు వ్యవహారాల్లో ఇబ్బంది పడుతూ ఉన్నారో, విదేశాలకు ప్రయాణమై ఎదురు చూస్తూ ఉన్నారో, ఎవరైతే విశేషమైనటువంటి వివాహం కోసం ఎదురు చూస్తూ, అంటే ఏజ్ మరి ఎక్కువైపోయి వివాహం కావట్లేదు అని ఎదురు చూస్తున్నారో, సంతానం కావట్లేదు అని ఎదురు చూస్తున్నారో, వారు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోవడం మంచిది. దక్షిణామూర్తి స్తోత్రము వీరికే కాదండి, అందరూ కూడా చదవచ్చు. ఆ దక్షిణామూర్తి స్తోత్రం చదివితే పరమశంకరు అంటే ఆది శంకరాచార్యుల వారే స్వయంగా చెప్పారు, ఏలిన నాటి అర్ధాష్టమ అష్టమ శని దోషములు ఏమున్నా సరే తీసేసేటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం ఏది అంటే దక్షిణామూర్తి స్తోత్రం. కాబట్టి అందరూ కూడా ఈ విధంగా చేసుకోవడం విశేష ప్రతిఫలాలు దక్కుతాయి. చాలామంది ఇవన్నీ కాదండి మీరు ఎలా చెబుతూ ఉన్నారు జాతకము, మీ జాతకం గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నాం, మీరు ఎలా చెప్పగలుగుతున్నారంటే గోచార రీత్యా మాత్రమే మేము మీకు జాతక విశ్లేషణ అనేది, ఇలాంటి రెమెడీస్ అనేవి చెబుతున్నాం. నిజంగా మీ పూర్తి జాతకం ఏంటో మీరు తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపించే నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ అన్నీ కూడా పంపిస్తే పూర్తి వివరాలతోని మీ జాతకం అంతా కూడా విశ్లేషణతో మీకు చెప్పి పూర్తిగా అనుకూలంగా మీకు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్తాం. ఎట్టి పరిస్థితుల్లో డేట్ ఆఫ్ బర్త్ టైము లేకుండా ఎవరైనా జాతకం చెప్తానంటే నమ్మకండి. ఎందుకంటే అందులో పూర్తి విశ్వాసంగా చెప్పడం కుదరదని. ఎందుకంటే పేరు బలం కల వాళ్ళందరూ ఒకేలా ఉంటే ఈ ఇబ్బంది ఏమిటి, మంచి పేరు ఏదో అందరూ అదే పెట్టుకుంటారు కదా. కాబట్టి పేరు వల్ల వచ్చేటువంటిది కేవలం పావంతు మాత్రమే. పూర్తి 100కు 100% ఆ పేరు బలం మీద వచ్చేటువంటివి ఉండవు. కాబట్టి వీలైనంత వరకు కూడా పేరు బలంతో చెప్పేటువంటి దాని గురించి నమ్మకండి. మీ పూర్తి డేట్ ఆఫ్ బర్త్ టైం ఉన్న వాళ్ళే జాతకం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి. లేదా ఇప్పుడు మేము చెబుతున్నటువంటి గోచార రీత్యా చెప్పేటువంటి విషయాలు మీ పేరు బలంపై మీరు సరిచూసుకోవచ్చు. ధన్యవాదాలు.